ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కమెంట్స్. అసెంబ్లీకి మొదటి రోజు జగన్ 11 మందితో వచ్చారు. ఆంధ్రప్రదేశ్ తలదించుకునేలా జగన్ అండ్ బ్యాచ్ వికృత చేష్టలు అసెంబ్లీ సాక్షిగా చూశారు. బొత్సకి సైగలు చేసి వాచ్ చూసి టైం అయిందని పోడియం దగ్గరికి వెళ్లాలని సూచిస్తున్నారు. గవర్నర్ ప్రసంగం జరుగుతుంటే పోడియం దగ్గరికి వెళ్లి స్లోగన్స్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా స్పీకర్, చైర్మన్ గవర్నర్ ని అవమానపరిచారు. వీళ్ళని గెలిపించింది ఈ రకంగా చేయటానికా? ఫలితం లేకుండా పెద్దిరెడ్డి వికృత చేష్టలు చేశారు. హిందూతత్వం ఉన్న మనిషిగా జగన్ చూస్తే కడుపు మండింది. శ్రీకాళహస్తి, కాణిపాకం టెంపుల్స్ లో వల్లభ డైరీ వారే సప్లై చేసి కెమికల్స్ కలిపినట్లు సమాచారం వచ్చింది. జగన్ ప్రభుత్వంలో స్వామివార్ల మీద పగబట్టారు. ఈరోజు 11 మందితో పాటు రావడం జరిగింది. ప్లస్ పెద్దల సభలు ఎవరైతే ఎమ్మెల్సీస్ ఉన్నారో వాళ్ళు కూడా రావడం జరిగింది. మొత్తం ఆంధ్రప్రదేశ్ తలదించుకునేటట్టు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఏ రకంగా వికృత చాసలు చేశారో అసెంబ్లీ సాక్ష్యం చూశారు. ఈరోజు వచ్చిన వెంటనే ఆయన కూర్చోవడం, పక్కన బొత్స గారితో సైకిల్ చేయడం, వాచ్ చూపించి సైకిల్ చేసి ఇక టైం అయింది పోడియం దగ్గర పోండి అని చెప్పడం, ఎమ్మెల్యేలు కూడా అర్థం కాకుండా ఏదో తొలగిపోవడం, మళ్ళా ఈయన చెప్పడం, తర్వాత వీళ్ళు ప్లేకార్డులు ఎత్తుకొని అసెంబ్లీ స్పీకర్ పోడియం దగ్గర మరి ఇవన్నీ జరుగుతుంటే, గవర్నర్ గారి ప్రసంగం జరుగుతుంటే వీళ్ళందరూ కూడా పలోమని పోడియం దగ్గరికి వెళ్ళి అక్కడంతా కూడా స్లోగన్స్, వీళ్ళు ఏదో చేసి నీతివంతుల్లాగా సేవ్ డెమోక్రసీ, అందరినీ కాపాడాలా, ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయట్లేదు, ఇక్కడ పనిచేయట్లేదు. నిజంగానే ఈరోజు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి పక్కన వాళ్ళతో చెప్పిన అబద్ధాలు చూస్తే నిస్సిగ్గుగా గవర్నర్ గారి మీద, స్పీకర్ గారి మీద, చైర్మన్ గారి మీద, చైర్మన్ కూడా మీ చైర్మన్గా, వారి మీద కనీసం రెస్పెక్ట్ లేకుండా ఈరోజు నేను కూడా రికార్డ్ చేశాను అక్కడ ఉన్నప్పుడు ఏమేం జరుగుతున్నాయని. ఈ రకంగా వాళ్ళు వెళ్ళిపోయి పేపర్లు చింపి రెస్పెక్టెడ్ స్పీకర్ గారి మీద, రెస్పెక్టెడ్ గవర్నర్ మీద, రెస్పెక్టెడ్ చైర్పర్సన్ మీద ఇసిరి కొడుతుంటే పేపర్లు నిజంగానే బాధేసి, వీళ్ళని గెలిపించింది ఇక్కడ చూస్తే పెద్దిరెడ్డి గారు చూడండి ఏ రకంగా చించి పేపర్లు వేస్తా ఉన్నారు. వీళ్ళని గెలిపించింది, ఓట్లేసి ఆ 11 మందినన్నా పంపించింది ఈ రకంగా వికృత శాస్త్రం లేదానికే, ఈ రకంగా పెద్దరికం లేకుండా గవర్నర్ గారి మీద పేపర్లు తీసి మొహాన్ని కొట్టడానికే. ఈరోజు నిజంగానే జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఒక హిందూ తత్వం ఉన్న మనిషిలా కడుపు రగిలింది. నిన్న చూస్తే అటు శ్రీకాళహస్తి కావచ్చు, మా మురళి గారు ఎమ్మెల్యే ఉన్న కాణిపాకంలో కావచ్చు, ఇక్కడ కూడా 22 నుంచి 24 వరకు ఏవైతే వల్లభ డైరీస్ అండ్ వినాయక ఏజెన్సీస్ ఏదైతే ఉన్నాయో, ఈ బోలే బాబా అతను చేసినటువన్నీ కూడా ఇక్కడ కాళహస్తిలో కూడా, అలానే కాణిపాకంలో కూడా వీళ్ళే సప్లై చేసి మరి కెమికల్స్ కలిపిన ఘీ చేసినట్టు మరి సమాచారం వచ్చింది. నిన్న కూడా మీరందరూ చూశారు. నేను అడుగుతున్నాను, ఎందుకు ఈ స్వాముల మీద వీళ్ళకి ఎంత అపనమ్మకం? ఎందుకు అన్ని స్వాములు వీళ్ళు పగబట్టారు పోయిన ప్రభుత్వం? అందరం అంటున్నాం హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి, హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయని. నేను అంటా ఉన్నా ముస్లిం మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. మరి బీబీ నాచారమ్మ ఎవరండి? వాళ్ళు కూడా బాధపడుతున్నారు వచ్చిన ఆయనకి. కొంతమంది ముస్లిం సోదరులు కూడా నా రావడం జరిగింది. అన్నా మీకే కాదు మాకు కూడా మా మనోభావాలు దెబ్బతిన్నాయి, ఈ రకంగా చేస్తే ఏందన్నా అసలు అయితే వీళ్ళు చేసింది సింథటిక్ ఏంటి, ఏ రకంగా కెమికల్స్ వాడారు, ఏ రకంగా స్మెల్ రావడానికి, ఆ గిట్టం రావడానికి ఏ రకంగా చేశారు. పాపంలో మేము భాగస్వాములు అయ్యాం.
మేము కూడా తీసుకెళ్ళి మా ఫ్యామిలీ మెంబర్స్కి మా ఫ్రెండ్స్కి అన్ని దగ్గర ఎవరి దగ్గర ఎవరు కలిసినా సరే మేము కూడా ప్రసాదాలు తీసుకుని ఇచ్చినాము. శివశివ నిజంగానే స్వామి మమ్మల్ని కూడా క్షమించారు, తెలియక చేసిన తప్పది. నిజంగానే ఎంత బాధ వేస్తుందంటే వీళ్ళు చేసిన తప్పు కూడా కప్పిపుచ్చుకోవడానికి రకరకాలుగా మాట్లాడుతూ రకరకాల ప్రెస్ మీట్లు పెడతారు, రకరకాల స్టేట్మెంట్లు ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ బయట వచ్చేసి అసలు ఏమీ జరగలేదు, అసలు ఏమీ లేదు అని అంటాడు. ఈ చైర్మన్ గారేమో ఢిల్లీకి పోయి దాంట్లో రసాయనాలు ఉన్నాయని చెప్పి ఆయన అంటాడు. మీకే క్లారిటీ లేదు. ఎక్కడ పోతున్నాం? స్వామివారితో పెట్టుకుంటే బతికి బట్టగడ్డట్టు చరిత్రలో లేదు. ఓ పాతగా ఇంకా పెద్ద మనుషులు ఏమో 7 కొండలు కాదు 2 కొండలు అంటాడు కాయలు వచ్చి. ఈయనేమో సంతకం పెట్టుకుంటూ పోతానంటాడు. నిజంగానే ఇవన్నీ చూస్తుంటే బాధకరంగా. డెఫినెట్గా మీ ప్రెస్ మిత్రుల ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను, తప్పకుండా శ్రీకాళహస్తి కాణిపాకంలో కూడా ఏం జరిగిందనేది దాన్ని ఎంక్వైరీ చేయాలా. ఏ రకంగా వీరు సప్లై చేశారు, ఎవరు సప్లై చేశారు, ఆ క్వాంటిటీస్ ఏంటి, క్వాలిటీ ఏంటి, ఇవన్నీ కూడా భక్తులకు చెప్పాల్సిన అవసరం ఉంది. రెండో విషయం చెప్తున్నాను గర్వంగా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 3 పాయింట్ చెక్ పాయింట్ పెట్టాం. ప్రతి టెంపుల్లో ఏ గీయేది వస్తుందో క్వాలిటీ చెక్ చేయడం, దానికి ఉన్న డెన్సిటీ ఇంటెన్సిటీ అవన్నీ కూడా చెక్ చేయడం, అవన్నీ కూడా రిపోర్ట్ తయారు చేయడం. ఆ రిపోర్ట్ అప్రూవల్ వచ్చిన తర్వాతనే నెక్స్ట్ స్టేజ్లో స్వామివారికి కూడా అక్కడ దీపాలకు కావచ్చు, లడ్లకు కావచ్చు, వేరే దిట్టాలకు కావచ్చు, ఇవన్నీ కూడా వాడడం జరుగుతుంది. అది చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం అంటే. నిజంగానే ఒక బాధకరంగా ఈరోజు లోపలికి అసెంబ్లీ లోపల చూస్తే ఈరోజు మేము మొదటిసారి గెలిచాం. మా నాన్నగారు ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నారు. ఈరోజు అసెంబ్లీకి వస్తే ఛాయ్ ఎందుకు వచ్చినారు అసెంబ్లీకి, ఇలాంటి వాళ్ళని చూడడానికి అనిపించింది. వాళ్ళు రాకపోవడమే మీరు అనిపించింది. ఆడికొచ్చి ప్రభుత్వం అంతా అన్యాయం చేస్తున్నట్టు విలేకరులు పెడతారు. ప్రభుత్వం అసలు డెవలప్మెంటే చేయట్లేదట. మొన్న సార్తో పాటు నేను కూడా దావాస్కి వెళ్ళాను. ఏ రకంగా -8 degrees ఆయన కష్టపడ్డారు చూశాం. పొద్దున్నే 6:30కి లేచి 7:30కి అంతా రెడీ అయిపోయి 7:30 మీటింగ్ స్టార్ట్ చేస్తే సాయంత్రం 11 గంటల వరకు ఎంతోమంది 100 మందితో కలిసినారు. ఆయనతో పాటు చూసాం, నేర్చుకున్నాం. ఏ రకంగా మరి ఈయన ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఏ రకంగా జరుగుతుంది అంటే మేమేదో ఎమ్మెల్యేకి వెళ్ళిపోతే ఆడ పెద్ద తెచ్చి ఇన్వెస్ట్మెంట్ నేను తెచ్చేది ఏం లేదు. కానీ ఎలా చేస్తారు ఆడున్నప్పుడు మా దగ్గర కూడా ల్యాండ్స్ ఉన్నాయి పెట్టండి అని చెప్పి అడిగాం. ఆ టైంలో అక్కడున్న సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చెప్పాం, కాళహస్తిలో కూడా ఈ రకంగా ఉంది, వాళ్ళకి చేయొచ్చు, ఇవన్నీ డెవలప్ చేయొచ్చు. దానివల్ల ఈరోజు స్పేస్ సిటీ వస్తూ ఉంది, బ్రహ్మాండంగా చేస్తున్నారు. అక్కడ పోయి చూస్తే దావాస్లో 6 మంది ముఖ్యమంత్రులు వస్తే చంద్రబాబు నాయుడు గారిని ముందు పెట్టి ఆ రోజు ఆ ఇండియన్ హౌస్ను ఓపెన్ చేయడం కూడా గర్వకారణం. వెనకాల మేము ఉన్నాం. ముందు చంద్రబాబు నాయుడు పెట్టారు, పక్కన అందరు సీఎంస్ ఉన్నారు, వెనకాల కొంతమంది ఉన్నారు. ఈరోజు అంత గౌరవం మన రాష్ట్రానికి తగ్గుతుందంటే కేవలం ఓన్లీ వన్ అండ్ ఓన్లీ బ్రాండ్, దట్ ఈస్ సిబిఐ. వచ్చే 16వ తేదీ మరి యుఎస్ నుంచి కూడా బిల్గేట్స్ గారు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? అమరావతిలో ఏముందని వస్తున్నాడు, ఏం చేయడానికి వస్తున్నాడు? ఒక్కసారి ఆలోచించాలి. ఎలా డెవలప్ ఆ రోజు మరి తెలంగాణలో హైదరాబాద్ ఏ రకంగా డెవలప్ చేశారో, ఈరోజు ఒక క్వాంటమ్ వ్యాలీ అని చెప్పి ఏ రకంగా ముందుకు పోతున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఇవన్నీ కూడా ఆయన తెలుసుకొని వచ్చి నేను కూడా ఎలా భాగస్వామి అవుతాను అమరావతి డెవలప్మెంట్లో అనే దృష్టిలో ఇంత చక్కగా జరుగుతుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వికృతి అసలు ఏందో రకంగా అర్థం కాల. నిజంగానే ఇప్పటికన్నా ఆయన బుద్ధి తెచ్చుకోవాలా, ఏం చేస్తున్నారో చూసుకోవాలా. అండ్ ఆల్సో ప్రెస్ మిత్రులు కూడా ఇంకోటి చెప్తున్నాను, ఈరోజు నుంచి మొత్తం కూడా డిజిటలైజేషన్ చేశారు. ఎక్కడ కూడా సంతకాలు పెట్టుకోకుండా
అంతా కూడా ఫేషియల్ రికగ్నిషన్స్తోని ఎవరెవరు వస్తున్నారా, ఎంతసేపు కూర్చున్నారా, ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారా, ఎట్లా పార్టిసిపేట్ చేస్తున్నారు, ఏం మాడుతున్నారు అని ప్రతి ఒక్కడు కూడా అంతా ఏ టెక్నాలజీతోని బ్రహ్మాండంగా ఈరోజు అసెంబ్లీలో వెళ్ళడం జరిగింది. మీ ప్రెస్ మీట్ల ద్వారా నేను కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాను, ఎవరైతే అసెంబ్లీకి రారో వాళ్ళకి దయచేసి శాలరీస్ కూడా ఇవ్వద్దండి. అన్ని ఉద్యోగాలు పనిచేస్తాడు, ఉద్యోగస్తులు పనిచేస్తుంటారు, ఎవరైనా రాకపోతే జీతం కట్ చేస్తారు. అదే రకంగా మాకు వచ్చే 1,72,000 జీతాన్ని 11 మంది ఇంటూ 11 వేసుకోండి, ఒకరోజు వస్తారు వీళ్ళు, ఇంకోసారి రాదు. బయట కూర్చొని చేసే పనులంతా కూడా విక్రచాస్తులు మాడుకుంటా ఈ దౌర్భాగ్యమైన అర్థం కాక పరిస్థితి. ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి వేతనాలు కావచ్చు, వాళ్ళకి వచ్చే టీఏడీలు కావచ్చు, వాళ్ళకి ఇచ్చే శాలరీ కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్ని రోజులు ఎటంటే అన్ని రోజులు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. అట్నే ఇంకో మురళీ గారు కూడా మనతో ఉన్నారు, మాట్లాడతారు. థ్యాంక్ యూ వరుణ్.